తాను జనసేన పార్టీలో చేరడం కొందరు రాజకీయ ప్రత్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారని సామినేని ఉదయభాను అన్నారు. ఇదే అదునుగా తనపై కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే ఆరోపణలపై చర్చలకు రావాలని సవాల్ విసిరారు. ఇక నుంచి తనపై తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు సామినేని ఉదయభాను. రాజీనామా చేసి జనసేనలో చేరుతానని చెప్పి ఎప్పుడైతే నేను తెలియజేశానో అప్పటి నుండి కూడా కొంతమంది శక్తులు అంటే నాకు రాజకీయాల్లో నేనంటే పడని వాళ్ళు, నాకు వ్యతిరేకులు అనేక మార్లుగా అంటే గతంలో కూడా వారు నాతో పాటు కొంతకాలం పనిచేశారు. సరే, వారికి నాకున్న రాజకీయ విభేదాల వల్ల తెలుగుదేశంలో చేరి ఇతర పార్టీలో చేరి నా మీద సోషల్ మీడియాలో అవాస్తవాలను మాట్లాడుతున్నారు. ఎవరైతే అవాస్తవాలని మీరు పోస్టులు పెడుతున్నారో వారందరూ నేను హెచ్చరిస్తున్నాను. దమ్ము ధైర్యం ఉంటే ఓ డిబేట్ రండి, జగ్గయ్యపేటలో ఎక్కడ కావాలో రండి, డిబేట్ రండి, నా ముందు మాట్లాడండి. ఇవాళ మీరు మారింది ఆదాయం కోసం, రైతు బజార్ల కోసం అని మాట్లాడతాడు ఒకడు. ధైర్యం ఉంటే రా, నా ముందు వచ్చి మాట్లాడు, లేదా కన్నా బయటకు వచ్చి మాట్లాడు. పిచ్చిగా ఇంకోసారి మాట్లాడితే మాత్రం బాగుండదని హెచ్చరిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ రాజీనామా చేసి జనసేనలో చేరుతానని చెప్పి ఎప్పుడైతే నేను తెలియజేశానో అప్పటి నుండి కూడా కొంతమంది శక్తులు అంటే నాకు రాజకీయాల్లో నేనంటే పడని వాళ్ళు, నాకు వ్యతిరేకులు అనేక మార్లుగా అంటే గతంలో కూడా వారు నాతో పాటు కొంతకాలం పనిచేశారు. సరే, వారికి నాకున్న రాజకీయ విభేదాల వల్ల తెలుగుదేశంలో చేరి